అలా ఉంది అర్జునుడి యొక్క పరిస్థితి. అందులో యోగము, విషాద యోగము అంటే అయోమయావస్థ. లోకమునకంతటికి ఉన్నది ఇదే. భగవద్గీత ఎందుకు చదువుకోవాలో అర్థం చెప్తే ఆ తర్వాత 18 అధ్యాయాలు నీ చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. మీకు ఆ ఆర్తి కలిగితే మీరు దూడ ఏ ఆవు పొదుగులోనో గుద్దుతారు, ఏ ఆవో పాలిస్తారు కాదు, తరించి తీరుతారు, ఆ పాలు తాగేస్తారు. కాబట్టి దుగ్ధం గీతామృతం మహత్. ఆ పాలు, ఆ ఉపనిషత్తుల పాలే గీతాసారమై, అమృతమై, మహత్, గొప్పదై, ఉద్ధరించడానికి, మళ్ళీ పుట్టకుండా చేయడానికి వచ్చింది అది. నీ కర్తవ్యమును నువ్వు చెయ్యి. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? అయోమయంలో ఉన్నవాణ్ణి మీరు ఎప్పుడైనా వెంటనే చెయ్యి నోర్మోయ్, పిచ్చి మాటలు నువ్వు అన్నారనుకోండి, వాడికి ఉద్వేగం ఎక్కువైపోయి కోపం శేషేన పూరయేత్, నా ఆలోచనే నిజం, ఈయన అసలు నేను చెప్తున్నది వినకుండా నన్ను ఖండించాడని ఆయన నాకు చెప్పలేదండి, కాబట్టి వీడి మౌఢ్యం మరింత బలపడిపోయి చాలా తొందరగా విపరీత నిర్ణయానికి ఎడతాడు. అయోమయంలో ఉన్నవాడి అయోమయం ఎంత స్థాయిలో ఉందో తెలుసుకుంటే కానీ దాన్ని నివారించడం సాధ్యం కాదు. ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు జబ్బు ఎంత స్థాయి వరకు పెరిగిపోయిందో ముందు చూడాలి. ఒళ్ళు వేడిగా ఉంది, రాసేయకూడదు మందు,